హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కాకరకాయ ఫ్రైని అస్సలు చేదు లేకుండా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఇప్పుడు లేట్ చేయకుండా తయారీ విధానం చూద్దాం. దానికి కావాల్సింది 1/2 kg కాకరకాయలను తీసుకోవాలి. పైన పీల్ మొత్తం తీసేసుకోవాలి. ఇలా కాకరకాయలకి పైన పీల్ తీసుకోవడం వల్ల ఒక 50% చేదు అనేది పోతుంది. కాకరకాయ ఫ్రై చేదు లేకుండా చేయాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలండి. అప్పుడే పర్ఫెక్ట్గా చేదు లేకుండా కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా పీల్ తీసుకొని నీట్గా కడుక్కున్నాక ఈ కాకరకాయల మొత్తాన్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. వీటిని చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్న కాకరకాయలని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఇవి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 15 మినిట్స్ వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేయటం వల్ల కాకరకాయల్లోంచి నీరు ఊరుతుందండి. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసుకొని కొంచెం వాటర్ ఊరిని చూడండి. ఈ మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని 2 టైమ్స్ అయితే నీట్గా కడుక్కోవాలి. ఇలా కడుక్కొని వాటర్ మొత్తాన్ని వంచేసుకోవాలి. ఒక ప్లేట్లోకి ఈ కాకరకాయల్ని వాటర్ మొత్తం తీసేసుకొని వేసుకోవాలి. ఇలా కాకరకాయలని ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద ఒక కళాయిని తీసుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూను జీలకర్ర వేసుకోవాలి. అది వేగాక మనం కట్ చేసుకున్న కాకరకాయలని ఇందులోకి వేసుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా కాలేటట్టు చూసుకోవాలండి. అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అదే మనం 1 kg కాకరకాయలను తీసుకున్నట్లయితే ఈ విధంగా ఫ్రై చేస్తే మాత్రం ఒకవైపు ఫ్రై అవుతాయి, ఇంకొక వైపు ఫ్రై అవ్వు, అన్నీ ఈవెన్గా ఫ్రై అవ్వు. ఆ విధంగా ప్రిపేర్ చేయాలంటే మనం ఆయిల్ ఎక్కువ వేసుకొని కాకరకాయలని కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. నేను కొంచెం కాకరకాయలని తీసుకున్నా కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవటానికి 20 మినిట్స్ అయితే టైం పట్టిందండి. ఇవి ఫ్రై అయితేనే కాకరకాయ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ టిప్స్ ఫాలో చేస్తే మాత్రం అస్సలు కాకరకాయ కర్రీ చేదనేదే ఉండదు. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. కానీ ఒక 50% ఫ్రై అయ్యాక కాకరకాయలని అప్పుడు వేసుకోవాలి. కాకరకాయలు ఫ్రై అయ్యాక కనుక ఆనియన్స్ వేస్తే ఆనియన్స్ ఫ్రై అవ్వండి. అందుకోసం ఒక 50% కాకరకాయలు ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేస్తే ఈవెన్గా ఫ్రై అవుతాయి 2. నేనైతే ఆనియన్స్ వేయడం లేదు. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్ల కొబ్బరి పౌడర్ని వేసుకోవాలి. 1 స్పూను వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి. మీ దగ్గర వెల్లుల్లి కారం లేకపోతే కనుక వెల్లిపాయని కచ్చాపచ్చి దంచుకొనైనా వేసుకోవచ్చు. ఇందులోకి నువ్వుల పొడిని కూడా వేసుకోవచ్చండి. నువ్వుల పొడి వేసుకుంటే కాకరకాయ ఫ్రై కొంచెం గ్రేవీగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా కలుపుకొని కారం వేసాక ఒక 2 మినిట్స్ అయితే గ్యాస్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుకోవాలి. ఈ కాకరకాయ ఫ్రైని మనం 10 డేస్ వరకు అయినా స్టోర్ చేసుకోవచ్చండి. ఇందులో ఆనియన్స్ ఏమీ వేయలేదు కాబట్టి టేస్ట్ ఏమీ చేంజ్ అవ్వదు. ఈ విధంగా రెడీ అయిపోయిన కాకరకాయ ఫ్రైని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ కాకరకాయ ఫ్రై వేడి వేడి అన్నంలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.